థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. నా సొసైటీ చైర్మన్ కూడా ఎక్స్టెన్షన్ కాకుండా ఆపింది. అప్పుడు హైకోర్టుకు పోయి తెచ్చుకున్నా. ఏమైతుంది 5.5 సంవత్సరాలు చేసిన సొసైటీ చైర్మన్ ఈ 3 నెలలు చేయకపోతే నీ దగ్గర పోయి నేను అడుగుతానా? ఓకే, ఎందుకు అడుగుతా? ముఖ్యమంత్రి దగ్గర పోయి కూడా అడగా. ఓకే, 5 సంవత్సరాలు విజయోత్సవం నడిపించడం స్టేట్లో నెంబర్ 1 చైర్మన్ అనిపించుకున్నా, అవార్డు తీసుకున్నా. ఓకే, 3 నెలలకు పదవి రాకపోతే ఈమె కాలేలు మొక్కిపోయి నేను పోయి పదవి పడుకోవాలన్నా? ఓకే, నా జీన్లో లేదు. నేను బాబనున్నే కానీ మొండోన్ని. 30 ఏళ్ళ నుంచి రాజకీయాలు చేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కొత్త ఉత్తేజం ఉంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఏదైతే కైవసం చేసుకున్నారో నిజంగా ఒక కొత్త నూతన ఉత్తేజంలో కాంగ్రెస్ పార్టీ మునిగి తేలుతా ఉంది. సో దీని తదనంతరం లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతుంది. లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా ఇదే జోష్, ఇదే ఫైట్ అనేది ఉండబోతుందా? ఎస్, ఇదే ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మనము హనంకొండ జిల్లాలో ఉన్నాము. మనతోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్, అలాగే తొర్రూరుకి ప్యాక్స్ చైర్మన్గా ఉన్నటువంటి కాకిరాల హరిప్రసాద్ గారు మనతో ఉన్నారు. వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే సార్, బాగున్నారు? నమస్తే అండి, బాగున్నారా వెంకట్ గారు? యా, ఐఎమ్ గుడ్ సార్. BVR న్యూస్ 5 సంవత్సరాలు విజయోత్సవంగా జరుపుకొని 6వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంగా మీ ప్రేక్షకులకు, మీ యాజమాన్యానికి ప్రత్యేకంగా అభినందనలు చెప్తా ఉన్నాం. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యా, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీలో కొత్త ఉత్తేజం అయితే వచ్చింది. నాకు అయితే క్లియర్గా అవుపడతా ఉంది. మీ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో చాలా అద్భుతంగా మీరు పండగలు చేసుకుంటా ఉన్నారు. ఎన్ని రోజుల వరకు ఉంటుంది ఈ పండగ? ఒకటండి, ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజల్లో ఉండి, అధికారంలో ఉండి వాళ్ళ మనుగడ కాపాడుకోవడానికి ప్రజలు కూడా తెలివైన వారు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. 2014లో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత హైదరాబాద్, రంగారెడ్డిలో మొత్తం తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచారు. 16లో మున్సిపల్ ఎలక్షన్ వచ్చింది. అవును, వస్తే మొత్తం 130 కౌన్సిలర్లకు 70 కౌన్సిలర్లు టీఆర్ఎస్ గెలిచింది. అధికారంలో ఉంది కాబట్టి గెలిచింది. జనరల్గా పట్టణ ప్రజలు, మేధావులు, ఎడ్యుకేటర్స్ కూడా ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ఇస్తే బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఆమె ఏమీ చేయలేదు, ప్రజల్లో పోయి ప్రభుత్వానికి పోయి డబ్బు తేలేదు, కొంత పని చేయగలుగుతాడు. స్పెషల్గా దానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఫేస్ వాల్యూ మీద పెరిగింది ఓటింగ్ బాగా. ఓకే, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక మోనో లీడర్, తనకంటూ ఒక కమిట్మెంట్ ఉన్న లీడర్. ఒక మండల స్థాయి నుంచి ఒక ముఖ్యమంత్రి స్థాయికి పోయిండు. కాబట్టి ఆయన పట్టుదల ఉన్న వ్యక్తి అనేది ఈరోజు రాష్ట్ర ప్రజానీకానికి 2 సంవత్సరాల తర్వాత తెలుస్తూ ఉన్నారు. ఓకే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి వల్లనే గెలిచిల్లని మీరు అంటా ఉన్నారు. ఎంఐఎంతో ఎందుకు సార్ మరి దోస్తానం? అజారుద్దీన్కి ఎందుకు సార్ ఈ పర్టిక్యులర్ పీరియడ్లోనే మినిస్టర్ పదవి ఎందుకు ఇచ్చినట్టు? ఈ రెండింటికి క్లారిటీ ఇవ్వండి. యాక్చువల్లీ మీకు తప్పు మీరు అనేది. అజారుద్దీన్ గారు 2023 ఎలక్షన్లో ఎమ్మెల్యేగా ఓడిపోగానే ఆనాడే అనౌన్స్ చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఎందుకు ఇచ్చినట్టు చెప్తున్నాను. అంటే అక్కడ ముస్లిం అజారుద్దీన్ ముస్లిం ఓట్లు మొత్తం కూడా అట్లా ఇచ్చిందని చెప్పి మొత్తం ఏం పడలే, గొప్ప గుత్త పడతాయనిలే. అక్కడ ముస్లిం కమ్యూనిటీ కొంతమంది అడిగిండ్రు, ఓకే ఏమిటి మాకు మాట ఇచ్చారు కదా, మా వాళ్ళకి ఎవరికి మినిస్ట్రీ లేదు కదా, ఇవ్వాలి కదా, 2 సంవత్సరాలు అయిందన్నా కూడా తనకు అప్పటికప్పుడు నిర్ణయానికి వచ్చేసిండు, నిర్ణయం చేసేసాడు. అధిష్టానాన్ని చెప్తే చేయమన్నారు, చేసేసాడు. ఒకవేళ ఈ అజారుద్దీన్కి ఇప్పుడు ఈ మంత్రి పదవి ఇవ్వకపోయినా గెలిచేది, ఇచ్చినా గెలిచేది, తర్వాతనే ఇచ్చుకునేది. కాకపోతే అదేందో ముందు ఇస్తే వాళ్ళకి మాట ఇచ్చినట్టు ఉంటుంది, కమిట్మెంట్ ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇచ్చేది. అంత ముందుకే ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలన్న ఆలోచనలో జాతీయ పార్టీ ఉన్నది. ఖార్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు లెవెల్లో ఉన్నది. ఎందుకంటే అజారుద్దీన్ అనేది మామూలు మనిషి కాదు. ఆయన క్రికెట్ క్యాప్టెన్ ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఆయన ప్రెసిడెంట్ చేసాడు, వర్కింగ్ ప్రెసిడెంట్ చేసాడు. ఆయన ఒక 10 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీకి వర్కర్గా పనిచేస్తూ ఉన్నాడు. రైట్, ఇప్పుడు మీలో కొత్త నూతన ఉత్తేజం ఉంది. ఇదే ఉత్తేజం లోకల్ బాడీ ఎలక్షన్లో పనికొస్తుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిల్లా తీసుకుందాం. మీ జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం ఉంది. పాలకుర్తి నియోజకవర్గంలో 6 మండలాలు, 6 ఎంపీపీలు, అంటే 6 జెడ్పీటీసీలు, 6 ఎంపీపీలు ఖచ్చితంగా మీరు కైవసం చేసుకుంటారా? ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అక్కడ పాలకుర్తిలో మీ స్థానిక ఎమ్మెల్యే గారికి లీడర్స్ యాంటీగా ఉన్నారు. దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్. ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటండి, వారు కొత్తగా రాజకీయాలకు వచ్చిండ్రు. మీ స్థానిక ఎమ్మెల్యే గారు కొత్తగా వచ్చిండ్రు, వారు అత్తగారు ఇన్ఛార్జి గారు కొత్తగా వచ్చిండ్రు.
వాళ్ళకు రాజకీయ లాజిక్ తెలియదు నాకు తెలిసి. లాజిక్స్ ఉంటాయా రాజకీయాల్లో? బాగుంటాయి లాజిక్స్. ఉంటాయా? ఎర్రబెల్లి దయాకర్ రావు అనేటువంటి దగ్గర 30 సంవత్సరాలు లాజిక్ తోటి గెలిచిండు. లాజిక్ తెలివిగా కడుపులో ఇక్కడ దాకా విషయం ఉండేది, ఈ పైన యాక్షన్ చేసేది. మై గాడ్, అది వీళ్ళకి తెలవలే. ఓకే, వీళ్ళకి ఏంది అంటే డబ్బులు ఉన్నాయి, డబ్బు ఖర్చు పెడితే అన్నీ గెలుస్తాం అనుకుంటా ఉన్నారు. ఎప్పుడు గెలుస్తారు అంటే పార్టీ వేవ్ ఉండి ప్రజల్లో నువ్వు సరైన క్యాండిడేట్ని పెడితే. ఇప్పుడు జూబ్లీస్ గెలిచినామంటే నవీన్ యాదవ్ 2 సార్లు ఓడిపోయిండు, ప్రజల్లో సానుభూతి ఉన్నది. ఒకసారి ఎంఐఎం నుంచి గెలిచిండు, ఓడిపోయిండు. స్వతహాగా ఆయన కాన్స్టిట్యున్సీ, ఆయన తండ్రి సర్వీస్ ఉన్నది, మాస్ లేబర్లో ఆయన సర్వీస్ ఉన్నది, సర్వీస్ చేసుకుంటున్నారు కాబట్టి ఆయన స్వతహాగా బ్యాంకుకి 25-30 వేల ఓట్లు ఆయన సొంతంగా ఉన్నాయి. ఆయన ఇండిపెండెంట్ నిలబడితే 2023లో 18,000 ఓట్లు పడ్డాయి ఆయన ఇండిపెండెంట్గా 2023లో మొన్న నిలబడితే. మరి అటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ చేయడంలో రేవంత్ రెడ్డి గారి పనితనం, అధికార పార్టీ, నవీన్ యాదవ్ గారి గొప్పతనం, వాళ్లకుండే సర్వీసు అన్నీ కలిసి వచ్చింది. ఆ కలిసి వచ్చే క్రమంలో కొంత కాంగ్రెస్ అధికారం ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి గారు పని చేస్తూ ఉన్నాడు, చేస్తాడు, కమిట్మెంట్ పర్సన్ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు పర్సనల్ రిస్క్ తీసుకొని చేసింది కాబట్టి గెలిచి. నా క్వశ్చన్ అది కాదు, 6 జెడ్పీటీసీలు 6 ఎంపీపీలు మీ నియోజకవర్గం గురించి నేను మాట్లాడేది. చెప్పండి. ఎస్, ఖచ్చితంగా గెలుస్తారా? ఇప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుందండి. ఎమ్మెల్యే గారి పర్ఫార్మెన్స్, వారు ఎమ్మెల్యే గారు నేను బాగా చేస్తూ ఉన్నాను, నాకు ఏ పార్టీ లీడర్ లేకున్నా ఏం లేదు, ప్రజలు డైరెక్ట్ నాకు మమేకమైనరు, ప్రజలకు నేను ఇండ్లు ఇస్తున్నాను, నాకు ఓట్లు ఇస్తారు, బళ్ళు ఇస్తున్నాను అని వారు ఫీలింగ్లో ఉన్నారు. నాకు తెలిసి నాకు 30 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నది. ఒక స్థాయి లీడర్ లేనప్పుడు, ఆర్గనైజర్ లేనప్పుడు నువ్వు ఎన్ని పైసలు ఇచ్చినా కూడా, పైసలు పంపితే కూడా ప్రజలు తిన్న రోజులు, లీడర్లు తిన్న రోజులు ఉన్నాయి. ఒకటే ఉదాహరణ చెప్తా. 2004లో శ్రీనివాసరావు గారు ఎలక్షన్లలో సుధాకర్ రావు గారు డబ్బులు పంపితే బూత్కి ఇచ్చిన పైసలు కూడా జనానికి ఇయ్యరే, ఖర్చు పెట్టలేదు, క్యాడరే తిన్నారు. ఎందుకు తిన్నారు? మనకు 5 ఏళ్ళు ఏం దొరకలేదు అనే పరిస్థితి. రేపు ఈ ఎలక్షన్లో కూడా ఈమెమన్నా పైసలు ఇచ్చినా కూడా వాడు కార్యకర్త రోజు నీ ఇంట్లో, మన ఇంట్లో తిండి తిని సైకిల్ మోటార్లో పెట్రోల్ పోసుకొని, కొంతమంది కార్యకర్తల భార్యలు కూలికి పోతే 100 రూపాయలు తెచ్చితే పెట్రోల్ పోసుకొని తిరిగిపోయేటోనికి నువ్వు ఏం లాభం చేసినావో నీ ఎంబడి తిరుగుతారు. సో రాజకీయాల్లో ఎట్లుంటుంది వెంకట్ గారు అంటే, కొంత లీడర్ సపోర్టు, కొన్ని వర్కులు ఇచ్చినప్పుడు ప్రతి మండలానికి, ప్రతి ఊరికో లీడర్ ఉంటాడు. వాడికి భార్య, పిల్లలు, సంసారం మంచి చెడు ఉంటుంది కదా. వాడి భార్య ఇంటికి పోయినాక అడుగుతుంది కదా వాడిని, నువ్వేం చేసినావు, ఏం సంపాదించినావు అని. ఆ క్రమంలో వాడికి కొంత సర్వీస్ జరగాలి. ఎవరిని పట్టించుకోకుండా ఎవరు నువ్వు రా నేను వస్తున్నా అని చెప్పినామంటే 2 ఏళ్ళు వచ్చిండ్రు, అందరికీ ఆస్తి వచ్చి ఉన్నది. కాకపోతే ఎవరికి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే రాజుగారు పాలసామిత అవుతుంది, ఎవరు టైం కోసం చూడాలని చూస్తూ ఉన్నారు. మాకు కొద్దిగా వ్యక్తిత్వం ఉన్న వాళ్ళం, 30 ఏళ్ళ కంచి రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మేము ఫస్టే వ్యతిరేకించినాం. మాకు ఎందుకంటే నీ దగ్గరకు వచ్చి భజన చేసి బతికి నువ్వు ఇంద్రుడు చంద్రుడు అనే పరిస్థితి మాకు అవసరం లేదు. ఉంటే రాజకీయం చేస్తాం, లేకపోతే సైలెంట్గా ఉంటాం. చేతగానప్పుడు సైలెంట్గా ఉంటాం. మేము చేతులు అమ్ముకొని, కాళ్ళు అమ్ముకొని నీ దగ్గరకు వచ్చి బతకాల్సిన అవసరం మాకు లేదు. నీ గొప్పతనాన్ని బట్టి ఉంటే 6 జెడ్పీటీసీలు కనుక ఇప్పుడు గెలిపిస్తే సెల్యూట్ కూడదాం వాళ్ళిద్దరికి, అత్తగూడెంలో. వాళ్ళు చెప్తా ఉన్నారు కదా బయట 6 గెలిపిస్తామని. గెలిపించిన తర్వాత మళ్ళీ మీరే న్యూస్ ఇంటర్వ్యూకి రండి, ఎగ్జామ్ వచ్చినాక మాట్లాడతాం. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీలాంటి సీనియర్స్ ఒక 4-5 పక్కకు పోయిళ్ళు, ఇంక్లూడింగ్ మీరు కూడా. అందులో మీరు ఒక 4-5 పక్కకు పోయినంత మాత్రాన ఈ 6 జెడ్పీటీసీలు 6 ఎంపీపీలు గెలవకుండా పోతారా? మేము అనలేం కదనండి, మాతోటే ఓట్లు అని మేము అనలేదు కదా. మాకు ఓట్లు లేవు, మాకేమి లేదనుకుంటున్నావు కదా. 20 సార్లు మా ఇంటి చుట్టూ తిరిగినావు, రాఖీలు కట్టినావు, వచ్చి జాయిన్ కమ్మని తీసుకపోయినావు, కలిపినావు. మా దగ్గర ఏమున్నదని వచ్చినావు. ఓకే, ఆనాడు మాకున్నది, ఇవాళ లేదా? ఓకే ఓకే నా ఊర్లో నా ఇంటికి వస్తావు, మా నాన్నకు దండం పెడతావు, కాళ్ళు మొక్కుతావు, ఆశీర్వదించమంటావు, నా దగ్గరకు వస్తావు, రాఖీ కడతావు, తీసుకుపోయి హైదరాబాద్లో పిలుస్తావు, హైదరాబాద్లో బిగ్ టీవీలో కూర్చోబెడతావు, అక్కడ మాట్లాడతావు, అన్ని ఛానల్లో కూర్చోబెట్టి మాట్లాడినావు, చెప్పినావు, రేవంత్ రెడ్డి గారికి చెప్పినావు, రేవంత్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసిండు, పిలిచిండు, పోయినావు. నువ్వు ఎమ్మెల్యే అయ్యిండొచ్చు, నేను ఎమ్మెల్యేని తప్పు పట్టట్లేదు, మేము ఆమెని తప్పు పట్టట్లేదు. ఎక్కడ చెడింది మీకు? బిఫోర్ ఎలక్షన్ మీరు ఓకే, సూపర్. ఎలక్షన్ తర్వాత మేము ఏం చెప్పినామండి,
ఒక 2-3 మీటింగులలో 2-3 సార్లు సలహాలు ఇచ్చినాం. ఓకే, మీరు ఏం సలహాలు ఇచ్చినాం? అమ్మ గ్రామాల వారీగా మీటింగ్ పెట్టుకో. ఓకే, ఎలక్షన్ కంటే ముందు 2023 కంటే ముందు పాత కాంగ్రెస్ ఉన్నది. 23 ఈమె ఎలక్షన్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. 23 మేలో పార్లమెంట్ ఎలక్షన్ ముందర జాయిన్ అయిన ఉన్నారు గవర్నమెంట్ వచ్చినాక. ఇన్నిట్లలో 3 గ్రూపులు అయినాయి. గ్రామాల్లో ఈ 3 గ్రూపులు 3 క్యాండిడేట్లు సర్పంచులు నా వాళ్ళు అంటున్నారు, ఎంపీటీసీలు నా వాళ్ళు అంటూ ఉన్నారు. ఇది లాస్ట్ రాజుగారి పాలకథ అవుతుంది, మళ్ళీ అవతల గెలిచే పరిస్థితి వస్తుంది. కొద్దిగా జాగ్రత్తగా డీల్ చేయండి, గ్రామాల వారీగా మీటింగ్లు పెట్టండి, గ్రామాల్లో కూర్చోబెట్టుకోండి, అందరిని ఒక వేదిక మీదకి తీసుకురండి అని చెప్పిన. అది అయిపోయింది. ఆమె అంటే మీ సలహా పట్టించుకోలేదా? చెప్పినాం, పట్టించుకున్నదా పట్టించుకోలేదా ఆమె విజ్ఞత వదిలిపెడతాం. మనం ఏం చెప్తాము? ఒకసారి 2-3 సార్లు చెప్పినాం, మీటింగ్లో కూడా చెప్పినాం, పాలకుర్తి మీటింగ్లో కూడా చెప్పినాం. గ్రామాలలో క్యాడర్లో పోయిందమ్మా, కరెక్ట్గా లేదని. ఇప్పుడు 180 ఊళ్ళు ఉన్నాయి. ఏ ఊళ్ళో ఎంతమంది గ్రామ పార్టీ అధ్యక్షులు ఉన్నదో పేరు చెప్పమని ఇద్దరిని. ఓకే, 2 ఏళ్ళు అయింది కదా రాజకీయాలకు వచ్చి. మేము ఏమంటున్నాం? ఒక స్థాయి లీడర్ మండల నాయకునిగా, బ్లాక్ నాయకునిగా ప్రతి వాడిని నమ్మవైతి, ప్రతి నీడని నమ్మవైతి. ఇవాళ మేము వ్యతిరేకం ఉన్నదని చెప్పి అందరి ఫోన్లు సీడీఆర్ తెప్పించుకొని చూస్తూ ఉంటాయి. మాకు మాట్లాడితే దొంగలం మేమున్నా, పాకిస్తాన్ ఉన్నామా? మీ ఫోన్ హ్యాక్ అయిందా? మా ఫోన్ హ్యాక్ చేసినావు. నిజమా? మా ఫోన్లో హ్యాక్ చేయించి సీడీఆర్లు తెప్పించి ఎస్ఐల దగ్గర నుంచి సీడీఆర్లు చెప్పి తెప్పిస్తా ఉన్నావు. ఈ ఎస్ఐలు ఎన్ని రోజులు చేస్తారు? ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా చేసిన పోలీసు వాళ్ళంతా చేసి ఇప్పుడు ఎంత అవస్థ పడతా ఉన్నారు. జైలుకు పోయిన ఒక్కొక్కడు ఏడాది దాకా బెయిల్ వచ్చిన దాఖలా లేదు. ఓకే, నువ్వు చేయగలిగితే పవర్ నుండి పైసలు నుండి చేయగలిగితే మమ్మల్ని చేయగలిగేది అయితే ఏం లేదు కదా. ఓకే, మాకు నష్టమేం లేదు కదా. కాకపోతే బాధ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చినాం, కాంగ్రెస్ పార్టీలో పని చేయాలనుకున్నాం, ఒక ఎలక్షన్ పని చేసినాం, మళ్ళీ అవసరం ఉండి అధిష్టానం కూడా చెప్పినాం. అధిష్టానం ఆమె చెప్పిందే కరెక్ట్గా నిర్ణయం తీసుకున్నది అనుకో, మనం ఏం చేయలేం. అంటే మీరు చెప్పిన సజెషన్స్ని ఎమ్మెల్యే గారు పక్కన పెట్టిళ్ళు అంతేనా? అత్త ఇన్ఛార్జి గారు, అత్తగారు పక్కన పెట్టారు, ఎమ్మెల్యే గారు కాదు. అంటే అమ్మాయికి ఏం తెలియదు అప్పుడు, కొద్దిగా ఇప్పుడు అవగాహన వచ్చింది. అమ్మాయి కూడా చాలాసార్లు చెప్పినాం, అమ్మాయి ఇది పరిస్థితి బాగాలేదు, రోజు దిగజారిపోతూ ఉన్నదంటే లేదంకుల్ నేను సెట్ చేస్తా మాట్లాడతాం అంకుల్, ఆమెను పట్టించుకోకుండా ఇదని అన్నది. ఇక తర్వాత ఆమె ఇద్దరి మధ్యన మన వాళ్ళ కుటుంబంలో మనం ఎందుకు మనస్పర్ధలు లేవాలా, మనమే సైలెంట్గా ఉంటే అయిపోయేది కదా. మనకి ఎందుకు చేతనైతే పోదాం, లేకపోతే ఊరుకుందాం అనుకున్నాం. నా సొసైటీ చైర్మన్ కూడా ఎక్స్టెన్షన్ కాకుండా ఆపింది. అప్పుడు హైకోర్టుకు పోయి తెచ్చుకున్నా. ఏమవుతుంది? 5.5 సంవత్సరాలు చేసిన సొసైటీ చైర్మన్, ఈ 3 నెలలు చేయకపోతే నీ దగ్గర పోయి నేను అడుగుతానా? ఓకే, ఎందుకు అడుగుతా? ముఖ్యమంత్రి దగ్గర పోయి కూడా అడగా. ఓకే, 5 సంవత్సరాలు విజయోత్సవం నడిపించడం స్టేట్లో నెంబర్ 1 చైర్మన్ అనిపించుకున్నా, అవార్డు తీసుకున్నా. ఓకే, 3 నెలలకు పదవి రాకపోతే ఈమె కాలేలు మొక్కిపోయి నేను పోయి పదవి పడుకోవాలన్నా? ఓకే, నా జీన్లో లేదు. నేను బాబనోనే కానీ మొండోని. 30 ఏళ్ళ నుంచి రాజకీయాలు చేస్తూ ఉన్నా. నేను ఎంత మొండితనం అంటే నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, నా మొండితనానికి నేను ఇంకా కాంప్రమైజ్ అయ్యేటోని కాదు. దయాకర్ రావు గారు నాకు గౌరవంలో తేడా ఇయ్యలే, ఎప్పుడు ఏమీ నష్టం చేయలేదు. ఒక్క డీసీబీ చైర్మన్ ఇయ్యనందుకు నేను కోపంతో ఉన్నా. ఓకే, నేను 2004లో ఎమ్మెల్యే ఆస్పిరెంట్ ఉండి అటువంటి నాకు డీసీబీ చైర్మన్ ఇవ్వలేదు, నీకు 3 టర్ములు ఎమ్మెల్యే చేసినా అని చెప్పి పట్టుదలతో ఓడియాలని చెప్పి వచ్చినాం. మేము వస్తే నువ్వు గెలిచామని మేము అనట్లే. కాంగ్రెస్ వేవ్ వచ్చింది, మేము వచ్చినాం, మేము సపోర్ట్ చేసినాం, మా చుట్టూ తిరిగినావు కాబట్టి మేము వచ్చినాం. రైట్. జూబ్లీ హిల్స్కి మీరు వెళ్ళి ప్రచారం చేశారు. జనరల్గా అయితే స్థానిక ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం జనరల్గా అందరు లీడర్స్ వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళారు, చేశారు. మరి మీకును ఎమ్మెల్యే గారికి పడట్లేదు, మీరు ఎట్లా వెళ్ళారు? అసలు ఏంటిది? వెంకట్ గారు, ఇదొక జాతీయ పార్టీ. అవును, సముద్రం, ప్రాంతీయ పార్టీ కాదు. ప్లస్ జాతీయ పార్టీలో మేము కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్కు మేము మద్దతు పలకడానికి నవీన్ యాదవ్ వాళ్ళ తండ్రి మాకు పరిచయమా? శ్రీశైలం యాదవ్ పరిచయం, నవీన్ యాదవ్ పరిచయం, వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం తెలుసు. రాజా యాదవ్ గారు అని ఉంటాడు బీజేపీలో. ఓకే, మన రాజా యాదవ్ గారు, నేను నవీన్ యాదవ్ గారి ఇంటికి పోయినాం, శ్రీశైలం గారి ఇంటికి పోయినాం. ఆయన బీజేపీ, నేను కాంగ్రెస్ అయినా, ఆయన బీజేపీ అయినా నవీన్ యాదవ్ సపోర్ట్ చేసిండు. ఇంకా దీపక్ నిలబడ్డా బీజేపీ నక్కుల పూనకని సపోర్ట్ చేసుకున్నాడు. మాకట్లా ఎప్పటి నుంచో పరిచయం. ఇవాళ ఝాన్సీ రెడ్డో యశస్విని రెడ్డో చెప్తే పోయేటోళ్ళం కాదు కదా. ఓకే, కిషోర్ రెడ్డి గారికి కానీ, నాకు కానీ, తర్వాత మా తిరుపతి రెడ్డి అంటే మొన్న వచ్చిన తిరుపతి రెడ్డి కానీ, నరేందర్ రెడ్డి కానీ అందరం కలిసిపోయినాం. 2 రోజులు తిరిగినాము. ఒకరోజు ఈసోగూడలు తిరిగినాము, ఒకరోజు ఎర్రగడ్డలు తిరిగినాము, హనుమంతరావు గారికి కలిసినాము, శ్రీధర్ బాబుకి కలిసినాము. కాకపోతే కలిసిందల్లా ఫోటో పెట్టుకునే అలవాటు మాకు లేదు.
ఓకే. కలిసినాం, మాట్లాడినాం, చెప్పినాం, పరిస్థితి చూసినాం, చెప్పినాం. మాకు అక్కడ కొంత సర్కిల్ ఉండి అందరికి కలిసినాం, చెప్పొచ్చినాం. ఇప్పుడు మీరు కిషోర్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు, తర్వాత తిరుపతి రెడ్డి గారు మెయిన్ లీడర్స్, పిల్లర్స్ అక్కడ అనుకోవచ్చు, తొర్రూరు వరకు మనం పిల్లర్స్ అనుకోవచ్చు, పాలకుర్తి వరకు మీరు చక్రం తిప్పుతారు. ఇప్పుడు నిజంగా పాలకుర్తి వరకే లోకల్ బాడీ ఎలక్షన్లో నష్టం ఖచ్చితంగా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఏమంటలేమండి, మీరు పిల్లర్స్ అక్కడ, మీరు 30 years ఇండస్ట్రీ అంటున్నారు, 30 years అంటున్నారు మీరు. వెంకట్ గారు, మేము నష్టం చేస్తామని మేము అనట్లేదు. మాకు 4 గ్రామాల్లో మా మనుషులు ఉంటారు. మా గ్రామాల్లో ఎవరైనా ఎంపీటీసీ లేనప్పుడు వాళ్ళు ఇండిపెండెంట్ నిలబడతారు కదా. అంటే మీరు ప్రతి చోట ఇండిపెండెంట్గా నిలబెట్టే యోచనలో ఉన్నారా? ప్రతి చోట మేమెందుకు నిలబెడతామండి? అక్కడ వాళ్ళకి ఇప్పుడు నువ్వు నా మనిషి అని చెప్పి మనం, ఇప్పుడు వెంకట్ నా మనిషి, నేను నీకు ఇయ్యను అని అనుకున్నప్పుడు వాడు చిన్నప్పుడు నిలబడతా అన్నప్పుడైతే నేను మోరల్గా సపోర్ట్ చేయాలి కదా. నేను సెల్ఫ్ సూసైడ్ చేసుకోలేను, రాజకీయంగా నేను ఈ రోజుతో నా ఆత్మహత్య చేసుకోలేను కదా. ఓకే. నేను నమ్ముకున్న క్యాడర్కి ఇక్కడ ఒకటి నేను సపోర్ట్ చేయాలి కదా. నాకు ప్రతి విలేజ్లో ఉన్నారు, నియోజకవర్గం మొత్తం నియోజకవర్గం ఉన్నారు, పాలకుర్తి మండలం ఉన్నారు, తొర్రూరు మండలం ఉన్నారు, రాయపర్తి మండలం ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి కలుస్తున్నారు, అడిగినరు, పార్టీకి చెప్పినాం, అధిష్టానం ఇవ్వకపోతే అధిష్టానం చూసుకుంటుంది. నువ్వు నష్టం జరుగుతుందంటే అధిష్టానం కూడా సైలెంట్గా ఉంటే మేమేం చేస్తామండి? యా, ఇప్పుడు ఉన్నటువంటి మీ 5గురు ఇప్పుడు ఎమ్మెల్యే గారు మీ మాట వింటే మీరు సెట్ అవుతారా? ఎమ్మెల్యే గారు చెప్పినా ఎవరు చెప్పినా అధిష్టానం కూర్చోబెట్టి మాట్లాడి మాకు కొన్ని జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఇస్తే మేము మాట్లాడతాం. ఇంత దూరం వచ్చిన తర్వాత మేము పోయి ఎమ్మెల్యే దగ్గర పోయి చెక్క భజన చేసుకుంటూ కూర్చోలేము. మేము పోయి ఝాన్సీ రెడ్డి దగ్గర పోయి చెక్క భజన, నువ్వు చెప్పిందే వేదం, నువ్వు చెప్పిందే మేము వింటామని ఇండివిజువాలిటీ లేని లీడర్లం కాదు. మాకు ఇంతవంతో వ్యక్తిత్వం ఉన్నది. ఆమె దగ్గర పైసలు ఉన్నాయి, మాకు వ్యక్తిత్వం ఉన్నది. ఆ పైసలు ఎప్పటికి పని చేస్తాయంటే దయాకర్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టిండు. 1000 కోట్లు అని చెప్పొచ్చి 60-70-80 కోట్లు పెడితే ఆయన 100 కోట్లు పెట్టిండు, గెలిచిండా? అది కాదు కదా. కొంత లీడర్షిప్ క్వాలిటీస్, కొంత రాజకీయ అనుభవాలు ఇవన్నీ పనిచేస్తేనే రాజకీయాల్లో పనిచేస్తాయి. రైట్. ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి యాక్చువల్లీ? అంటే ఇప్పుడు మీకు కొన్ని ఎంపీపీ సీట్లు ఇవ్వాలి, కొన్ని జెడ్పీటీసీ సీట్లు ఇస్తే. డిమాండ్స్లు ఇవ్వండి. మీరు అసలు ఎందుకు దూరంగా ఉంటున్నారు, ఎందుకు రావట్లేదు అని అడిగినప్పుడు మా డిమాండ్స్ చెప్తాం. ఓకే. ఎమ్మెల్యే గారు మిమ్మల్ని లేకున్నా మేము పక్కకు జరిగితే 5% ప్లస్ ఉన్నదట ఆమెకు, మేము వస్తేనే 5% మైనస్ అయిందట. ఎవరు చెప్పిళ్ళు? ఝాన్సీ రెడ్డి గారు ఇక్కడ అన్నదట, నాకు వచ్చింది ఇన్ఫర్మేషన్. ఎస్, కానీ అది నా లాభం జరుగుతుంది కదా, నష్టం ఏందని మేము అనుకున్నాం. ఓకే. మేము చేసిన దందాలు ఏందో, మా మీద ప్రజల్లో ఏం వ్యతిరేకత ఉన్నదో నోరిప్పినాడు, బయట పట్టుకున్నాడు, ప్రజల్లోకి పోయినాడు తెలుస్తుంది. ఓకే. ఈరోజు చెప్తా ఉన్నది కదా ఆమె, తొర్రూరులో 16 వార్డు కౌన్సిలర్ ఉన్నారు, ఎన్ని వార్డు గెలుస్తుందో రమ్మని ఛాలెంజ్ చేయమను. అంటే ఒకటి కూడా గెలవదన్నా మీ ఇండైరెక్ట్ ఫీలింగ్? ఎన్ని గెలుస్తుందని అడుగుతున్నా, నేను ఒక్కటి గెలవట్లేదు. 16లో ఆమె ఎన్ని గెలిపిస్తుందో గెలిపియమను. ఓకే. ఇన్ని కోట్ల రూపాయలున్నాయి కదా, ఎన్ని గెలుస్తుందో తెలుస్తుంది. ఓకే. మన పనితనం గెలిపిస్తుందండి, పైసలు గెలిపియదు. మన పర్ఫార్మెన్స్ గెలిపిస్తుంది. ప్రజల అవసరానికి మనం ఏ విధంగా స్పందిస్తామనేది తెలుస్తుంది. ఒక ఊర్లో నీకు పడని వ్యక్తి పోయి చచ్చిపోతే ఒకటే కాంగ్రెస్ పార్టీలో 3 ఉంటాడు. నీ కొడుకు తిరుపతి రెడ్డి పరామర్శకపోతే నేను ఆడికి రానంటావా? అంటే నువ్వు లీడర్ ఎట్లా? విత్ ఇన్ కాంగ్రెస్ పార్టీలో 15 గ్రూపులు ఉన్నాయండి. కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చెప్పేది, దుగ్గ్యాల శ్రీనివాసరావు ఎమ్మెల్యే 15 గ్రూపులు తొర్రూరు పాలకుర్తి మీరు పూర్తిగా జనరల్గా స్టేట్లో ప్రతి వాడికి ఒక గ్రూప్ ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గిట్నే గ్రూపుల విషయం వచ్చినప్పుడు శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా నేను పోయి కలిసి నాకు మార్చి ఎక్స్టెన్షన్ అడిగితే, నువ్వు రాజశేఖర గ్రూప్ రావా నీకు, ఎందుకంటే శ్రీనివాసరావు నాకు పడా సార్ నేను రాలేనంటే రాను, వచ్చి చేయను అన్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీ అండి, మహా సముద్రం ఇది, ఎవరి వాళ్ళకే ఉంటుంది, నేను ఉన్నా కదా నీకేందన్నాడు. అన్నట్టు ఎవరో వాళ్ళు ఉంటారు, బాగా గాడ్ ఫాదర్ ఉంటారు. ఇప్పుడు నేను కావాలంటే నాకు శ్రీధర్ బాబు లేడా గాడ్ ఫాదర్, మేము పోతే కోమటి రాజగోపాల్ రెడ్డి సపోర్ట్ చేయడా, వెంకటరెడ్డి చేయడా, కిషోర్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి క్లాస్మేట్స్. ఓకే. వాళ్ళందరూ చేస్తారు, కానీ మాకంత అవసరం లేదు కదా. మేము చేసుకునే దందాలు ఏంది, పైరవులు ఏంది, తొరువులు ఏమైనా దందా చేసేది ఉన్నా, మా భూములు ఉన్నాయా, జాగాలు ఉన్నాయా, లేకపోతే మా వ్యాపారాలు ఉన్నాయా, ఏం మునిగిపోతా ఉన్నది చూద్దాం. పార్టీ ఎప్పుడైతే అవసరం అనుకుని పిలిచినప్పుడే పోదాం తీరా. పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినప్పుడు పార్టీ సైలెంట్గా ఉంటే జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేని ఆలోచన మాకెందుకండి? అంటే ఇప్పుడు మీ స్థానిక ఎమ్మెల్యే గారు మీకు కనుక ఇన్విటేషన్ పంపితే మీరు వెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నారు, అంతేనా? అట్లా కాదు కదా, ఆ టైం కూడా అయిపోయిందా? సంవత్సరం అయింది. నువ్వు ఎన్నిసార్లు పిలిస్తే మాట్లాడినావు? ఆమె ఇంటికి పిలిచిందండి, పోయినాం. ఎమ్మెల్యే గారు మా బిడ్డ లాంటిది, నా బిడ్డ వయసు, నేను పోయినా.
కలిసిన అంకుల్ మాట్లాడంటే పైకి పోయినాం, ఆమెతో కలిసిన మాట్లాడినా, ఏమక్క మీకు మాకు పంచాయతీ ఏందన్నా, ఏం లేదంటే అయిపోయేదే కదా. ఎవడో చెప్పే మాటలు టీ కప్లో తుఫాన్ ఎందుకు పట్టించుకుంటాండి, సపరేట్గా వదిలిపెట్టండి కలిసిపోదాం అంటే అయిపోయేది కదా. నన్ను మీరు ఇట్లా అన్నారు అట్లా అన్నారు అంటే ఆ ఒకటానా నేను ఒకటాను వాదన అయింది, లేచిన వెళ్ళిపోయాను. నీతో మేము మాట్లాడలేము అని చెప్పి వెళ్ళిపోయాను బయటకు వచ్చి. ఎంతమందిని పిలిపించింది? నేను కిషోర్ రెడ్డి గారు ఇద్దరేం పోయినాం. అంటే ఇవన్నీ కొంత అనుభవం లేక, అనుభవ రాహిత్యం, రాజకీయ అనుభవం లేక, రాజకీయం అంటే ఏందో తెలియదు. వాడు ఎవడో ఒకటి ఇద్దరు వచ్చి జై అంటే అబ్బాయి ఇది ఏదో పెద్ద బ్రహ్మాస్త్రం అనుకుంటాను. అమెరికాలో ఉన్న వాళ్ళకి ఇండియాకి తేడా కదా. ఇండియాలో ఉండే రాజకీయ నాయకులను చూసరికి అమెరికాలో ఉండి వచ్చిన వాళ్ళకి బాగా ఇబ్బంది అనిపిస్తుంది. ఇంత దురతనము, ఈ పౌరసత్వం, ఇద్దరు గన్మెన్లు, కారు, సైరను, కుయ్యం అని పోతా అంటే నలుగురు కలుతాంటే పోగానే 1000 మంది నమస్కారాలు పెట్టుడు. ఇవన్నీ చూస్తే ఇదో పెద్ద ఇదో పెద్ద పదవి, ముఖ్యమంత్రి పదవి ఉన్నంత ఫీలింగ్ ఉన్నారు అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు మనం బీహార్ ఎలక్షన్ గురించి మాట్లాడి కన్క్లూడ్ ఇచ్చేద్దాం మనం. ఎస్, బీహార్లో మీ పార్టీ ఘోర పరాజయం. జూబ్లీ హిల్స్ మీకు కొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది, బీహార్ కంప్లీట్ డౌన్. ఏం చెప్తారు? బీహార్ అనేది అదొక ప్లాన్గా చేసిండు మోడీ, నితీష్. ప్లాన్ 40 లక్షల మంది జనానికి ఎలక్షన్ల ముందు 10,000 వేసింది. 10,000 2014లో 19లో చంద్రబాబు వేస్తే సక్సెస్ కాలేదు. కానీ పసుపు కుంక కింద చంద్రబాబు వేసిండు 2019లో, వేస్తే సక్సెస్ కాలేదు, జగనే వచ్చిండు. ఇక్కడ నితీష్ సక్సెస్ అయ్యాడు. ఓకే, నితీష్ 40 లక్షల మందికి వేసిండు. ప్లస్ రెండోది, రాజకీయాల్లో 2 పార్టీలు ఎంపీ ఉన్నది. ఇలా ప్రధానమంత్రి పదవి 3వ టర్మ్ చేయబోతా ఉన్నాడు బీజేపీ పార్టీ. ఎన్నడూ చరిత్రలో బీజేపీ 10 సంవత్సరాల వరుసగా ఉన్నది లేదు. వాజ్పేయి గారు ఒక టర్మ్ ఉండేసరికి కష్టమైంది, అటువంటిది హ్యాట్రిక్ 3వసారి చేయబోతా ఉన్నాడు. రాజకీయాలలో ఎప్పుడు ఏమైందో తెలియదండి. మంచిది ఓడలు బండ్లు అయితే దాన్ని చేసుకునే దాన్ని బట్టి, వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి నడుస్తాయి. ఎస్, మోడీ గారిది కొంత కరప్షన్ లేదు, పర్ఫార్మెన్స్ ఉన్నదని చెప్పి ప్రజల్లో కొన్ని రాష్ట్రాల్లో తిరుగుతూ ఉన్నారు. అట్లని చెప్పి రాహుల్ గాంధీ గారి దగ్గర ఉన్నది, కానీ రాహుల్ గాంధీ గారు కూడా చేస్తూ ఉన్నాడు. కాకపోతే అక్కడ ఉండే క్యాడర్ ఆర్గనైజేషన్, ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇటువంటి డైనమిక్ లీడర్ ముందుకు వచ్చి చేసి యాక్టివ్ చేసి నాది అని మీద వేసుకొని తిరిగే వాళ్ళు కావాలి కదా. జాతీయ పార్టీలో ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉన్న పీసీ ప్రెసిడెంట్ అక్కడ ఉన్నోడు మొత్తం మీద వేసుకొని గెలిచినా ఓడినా నాదే అని పట్టుదలకు వచ్చినప్పుడు ఇటువంటివన్నీ ప్రభుత్వాలు అధికారంలోకి వస్తాయి, కొంత లాభం జరుగుతుంది. ఇవాళ ఇక్కడ రేవంత్ రెడ్డి నాది అన్నాడు, గెలిచినా ఓడినా నాది అనుకొని ఫ్రెష్గా తీసుకున్నాడు. ఒక ఎలక్షన్ బై ఎలక్షన్కి ఏ ముఖ్యమంత్రి రాలే, ఈయన వచ్చిందంటే ప్రజలకు పోయి చెప్పుకోగలిగాడు. ఎస్, నా పనితనం ఇట్లున్నది, నేను ఇంకా చేయగలుగుతాను, నీకు 3 ఏళ్ళు ఉంటా అని చెప్తే నమ్మిన ప్రజలు. ఇక్కడ ఒక సందేహం, జూబ్లీ హిల్స్లో ఏమో ఎంఐఎం మీకు సపోర్ట్ చేసింది, బీహార్లో ఎందుకు సార్ సపోర్ట్ చేయలేదు మరి? అంటే ఇంకొకటి ఏంటంటే, బీహార్లో సపోర్ట్ చేయకపోవడానికి అక్కడ లోకల్ రాజకీయం, ఓకే, అక్కడ ఉండే సమస్య, అక్కడ వీళ్ళ సీట్లు అడ్జస్ట్మెంట్ కాకపోవడం. ఓకే, బీహార్లో ఏంటంటే వాళ్ళు అడిగిన సీట్లు ఇవ్వకపోవడానికి లల్లూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ తోటి అలయన్స్ వాళ్ళకు ఉన్నది కాబట్టి కాంగ్రెస్, అక్కడ ఎంఐఎంకును తేజస్వి యాదవ్కు ఉండేటువంటి సంబంధాలు తక్కువ ఉన్నాయి, వాళ్ళ కోసం వీళ్ళని వదులుకోలేకపోయారు. ఓకే, తేజస్వి యాదవ్ కాంగ్రెస్ ఒకటి, ఎంఐఎం అక్కడ కూడా మిత్రపక్షంగా పనిచేయాలి, అసలు ముగ్గురు కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలి. కాకపోతే ఎంఐఎంకి ఏంటంటే అక్కడ తేజస్వి యాదవ్ తోటి వాళ్ళు వెనుక పోయినట్టు మాకు తెలుసు, పొలిటికల్ స్ట్రాటజీ తోటి దూరం అయినట్టు తెలుసు. వీళ్ళు అడిగిన సీట్లు ఇవ్వలేకపోయేసరికి వాళ్ళు మేము ఇండిపెండెంట్ నిలబట్టి మా సత్తా చూపెడతామని వాళ్ళు అన్నారు. ఓకే, మరి జూబ్లీహిల్స్లో ఇప్పుడు బీహార్లో బీజేపీ ఓకే చాలా హై పొజిషన్లో ఉంది, జూబ్లీహిల్స్లో డిపాజిట్ గల్ ఎంత అయింది, దీని మీద మీ స్పందన? అంటే యాక్చువల్గా ఏంటి అంటే, ఇక్కడ కాంగ్రెస్ గెలవద్దు అనేది బీజేపీ ఆలోచన. బీఆర్ఎస్ గెలిచిన ఏం లేదు కానీ కాంగ్రెస్ గెలవద్దని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళకు ప్లాన్ ఉండే, అది రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు మొదటి నుంచి కూడా. దానికి వాళ్ళు ప్లాన్ చేసేది ఏంటంటే, షెట్లర్ ఓట్లు, కమ్మాస్ ఓట్లు, ఆంధ్ర ఓటర్లు మొత్తం ఒక 60-70 ఓట్లు ఉంటాయి జూబ్లీహిల్స్లో. ఈ ఓట్లు మొత్తం కాంగ్రెస్ పడకుండా ఉండాలి, టీడీపీ ఓట్లు కానీ ఈ ఓట్లు కానీ పడొద్దు అని బీజేపీ క్యాండిడేట్ పెట్టి బీజేపీని టీఆర్ఎస్ సపోర్ట్ చేయాలని బీజేపీ టీఆర్ఎస్కు పడతాయి అనుకున్నాం. ఇండైరెక్ట్గా. దురదృష్టశాతం ఏమైందంటే, అక్కడ ఉండే సెటిలర్స్ బాగా తెలియకల్లో ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణ చెప్పిన 2014 వీళ్ళు హైదరాబాద్లో ఉండే సెటిలర్ అంతా పవర్ పార్టీ జనరల్ ఎలక్షన్లో పవర్ ఎవరికి వస్తే మిగతా 5 ఏళ్ళు వాళ్ళెంబటే ఉంటారు, వాళ్ళకే ఓటేస్తారు.
అందులో వల్లే తెలియకల్లో వాళ్ళు ఇంకా వీళ్ళు మీద ఉన్నారు కదా. వీళ్ళందరూ ఏంటంటే పవర్ ఉన్నోడు మనకు పని చేస్తాడు ఇంతో పనికొస్తున్న ఆలోచనతోటి. అవును, పవర్ ఉన్న రెండోది అక్కడ టీడీపీ క్యాండిడేట్ని పెట్టలేదు. ఓకే, బీజేపీ అలయన్స్ అయినప్పుడు బీజేపీ అలయన్స్ అయింది కదా, బీజేపీ క్యాండిడేట్ పెట్టింది కదా. మరి ఈయన సినిమా యాక్టర్ డిప్యూటీ సీఎం, ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, మరి చంద్రబాబు ప్రచారానికి రాలేదు కదా, బీజేపీ ప్రచారానికి రావాలి కదా. అసలు వాళ్ళు రాలే ఇక్కడికి, ఎవరు లేరు, వాళ్ళు ఎవరు రాలేదు. కాదు వాళ్ళు అదే వాళ్ళు రాకపోవడానికి కారణం బీఆర్ఎస్కి చేయాలనే ఆలోచనతో పడతాయి ఓట్లు అనుకున్నారు. అంతర్గతంగా ఒప్పందం బీఆర్ఎస్కి చేయాలనుకున్నారు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ అంతా రేవంత్ రెడ్డికి చేశారు. ఓకే ఓకే, సో పొలిటికల్ స్ట్రాటజీ బీహార్లో పనిచేసింది, బట్ ఇక్కడ జూబ్లీహిల్స్లో పనిచేయలేదు. యా, ఫైనల్లీ తొర్రూర్ పాలిటిక్స్ గురించి, అంటే పాలకుర్తి పాలిటిక్స్ గురించి ఫైనల్లీ ఫ్యూ వర్డ్స్ చెప్పండి. ఫైనల్ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? ఏం లేదండి, మాకు వ్యక్తిగతంగా మేము ఏం పదవి నిలబడేది లేదు, ఇప్పుడు పదవి నిలబడే ఆలోచనలు లేము, మాకు ఏది లేదు. కాంగ్రెస్ పార్టీలో గెలవాలనే కోరిక ఉన్నది. అది లీడర్ ఎవరైతే ఆర్గనైజ్ చేసుకుంటా ఉన్నారో వాళ్ళు ఆర్గనైజేషన్ చేసుకునే బట్టి ఏ లీడర్ కూడా ఏం కోరుకోవాలంటే ఒక పార్టీ లీడరు అధినేత, పార్టీ ఇన్ఛార్జి కానీ, ఒక శాసనసభ్యులు కానీ, శాసనసభ్యురాలు కానీ మా పార్టీ ప్రజాప్రతినిధులు గెలవాలని కోరుకోవాలి తప్ప నా మనుషులు గెలవాలని కోరుకోవడం తప్పండి అంటారు. నానే గ్రూప్ మడే బదులు మా పార్టీ గెలవాలి. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి 30 ఏళ్ళ నుంచి పనిచేసి ఉన్న వాళ్ళు, కష్టపడ్డోళ్ళను ఎంపీటీసీలు సర్పంచ్ చేయాలి. కొన్ని అచానక పరిస్థితుల వల్ల కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళని కూడా కొన్ని గ్రామాల్లో ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చుకొని మెజార్టీ సీట్లు గెలిపించుకొని అధిష్టానం దగ్గర మెప్పాచారం పొందాలి. అరే 6 మండలాల్లో 6 జెడ్పీటీసీలు 6 ఎంపీపీలు గెలిచినయిరా అనే పరిస్థితి తెచ్చుకొని, లేని పక్షంలో ఏమైందంటే ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత నీకు మిగతా 3 ఇయర్స్ ఇబ్బంది అవుతుంది. ఓకే, ఎందుకు ఇబ్బంది అవుతుంది? నీకు ఒక ఎంపీపీ గెలవలే, ఓ జనరల్ బాడీ మీటింగ్కి ఎమ్మెల్యే వస్తుంది, ఎంపీపీ టీఆర్ఎస్ వాడు అవుతాడు. వాడు వేదిక మీద అధ్యక్షులను కూర్చొని వాడు కేసీఆర్ గురించి చెప్తాడు గంట ముచ్చట, ఇక రేవంత్ రెడ్డి గురించి చెప్తుంది. అక్కడ సర్పంచ్లు ఎంపీటీసీలు ఎక్కువ వెళ్తే లొల్లి అవుతుంది. ఇక రోజు పొద్దున వెళ్తే న్యూసెన్స్ అవుతుంది. మిగతా 3 ఏళ్ళు సమన్వయంగా నడపాలి అనుకున్నప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా, ఏ ఎమ్మెల్యే కూడా, అధికార పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే ఎవరండి, గతంలో ఉన్న దయాకర్ రావు కానీ, శ్రీనివాసరావు కానీ, ఎవరు కానీ, టీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళు, టీడీపీలో గెలిచిన వాళ్ళు అందరినీ కూడా తీసుకుపోయింది. ఎలక్షన్లు కాగానే 2 నెలలు అదే పని పెట్టుకుని అందరిని కలుపుకునేది. ఎందుకంటే మళ్ళీ న్యూసెన్స్ ప్రభుత్వం నడవడికలో ఆఫీసర్లకు ఇబ్బంది కాకుండా వ్యవహారం నడవాలంటే అందరూ ఇనానమస్గా ఉండాలి అని. ఎమ్మెల్యేకి న్యూసెన్స్ ఉండదు కదా, వీళ్ళు అది కోరుకోవట్లేదు. ఇలా న్యూసెన్స్ ఎక్కువ కావాలని కోరుకుంటున్నట్టు నేను అనుకుంటున్నాను. ఒక్క క్వశ్చన్తోనే ముగించేద్దాం. ఝాన్సీ రెడ్డి గారు కావచ్చు, యశస్విని రెడ్డి గారు కావచ్చు, మీకు కనుక మళ్ళొక్కసారి ఇన్విటేషన్ కబురు కనుక పంపిస్తే మీరు వెళ్ళి అంటే ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచనలో ఉన్నారా? మాకు వాళ్ళు కబురు పంపరు, మేము ఇన్ కేస్ పంపితే ఆలోచిస్తామండి. ఆలోచిస్తారు. ఆమె పంపదు నాకు తెలిసి. ఆమెకు పెద్ద ఇగో, నేనేంది వీళ్ళని పిలిచేదనేది ఆమెకున్నది. మేము ఇంత ఉపకారం తింటున్నాం కదా, మేము కూడా 30 ఏళ్ళకి ఇది రాజకీయాలు అన్నాం కదా, 3 ఏళ్ళు సైలెంట్గా ఉంటాం తప్ప అంత మానవత్వం చంపుకొని బతికిపోవాల్సిన అవసరం లేదని మేము అనుకుంటా ఉన్నాం. మాకు కూడా అంత పరుగు పంపుకొని పోయి హుజూర్ అనాల్సినంత అవసరం అయితే మాకు కూడా లేదు. వాళ్ళు లేదు, ఆమె ఆలోచించి, అధిష్టానం ఆలోచించి రండి కలిసి పనిచేద్దామంటే అప్పుడు మేము ఏ గ్రామాలలో మా ఎంపీటీసీలు, జెడ్పీటీసీ క్యాండిడేట్ ఎక్కడ ఉంటే మేము కూడా సజెషన్ చేస్తాం. అంటే కొన్ని ఒప్పుకుంటే ఆలోచన చేసి బాధ్యత తీసుకొని పార్టీ కోసం పనిచేస్తాం. ఝాన్సీ రెడ్డి కోసం పనిచేయం, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాం. ఝాన్సీ రెడ్డి వ్యక్తి, పార్టీ శక్తి. ఝాన్సీ రెడ్డి ఒక వ్యక్తి కదా, ఝాన్సీ రెడ్డి కోసం ఎందుకు పనిచేయాలి? కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీ మా సముద్రం. అందులో ఝాన్సీ రెడ్డిలు, హరిప్రసాద్, కిషోర్ రెడ్డి, మల్లయ్యలు 1000 లక్షల మంది వచ్చిపోయారు. కాంగ్రెస్ పార్టీ అనేది 120 ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీ. దాని మనసంటే వాళ్ళు లక్షల మందిని చూసింది. మనం ఎంత అందులో ఒక చీమంత కాదు. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాం, కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలనుకున్నాం, వచ్చినాం కాంగ్రెస్ పార్టీకి. దాంట్లో భాగంగా ఆమె చేపట్టే రావచ్చు, కానీ ఆమె వచ్చినప్పుడు ఉన్న బిహేవియర్ తర్వాత ఉన్నదాన్ని కాపాడుకోలేకపోయేసరికి దూరంగా ఉన్నాం. ఇప్పుడు పార్టీని డెవలప్ చేసుకోవాలి, అవతల వాడిని తీసుకోవాలి, రాజకీయంగా వాడుకోవాలి, మేము ఉన్న 5 సంవత్సరాలు పరిపాలన బాగా చేసుకోవాలి, మాకు ఎక్కడ ఎదురు ఉండొద్దు, న్యూసెన్స్ లేకుండా పని చేసుకోవాలని కోరుకోవాల్సిన వాళ్ళు. మమ్మల్ని ఇంక ఏ విధంగా వాడుకుంటే బాగుంటుంది, ఏ టైంకి ఎక్కడ ఇదోలాలి, ఎవరిని పిలిపించాలి, ఇంకెవరిని గుంజుకోవాలి, దయాకర్రావుకి ఎట్లా డిపాజిట్ రాకుండా చేయాలి, జెడ్పీటీ రాకుండా చేయాలని చేయాల్సిన పాలన వాళ్ళు.
వాళ్ళే ఎంతసేపు దయాకర్రావుతో కలిసిపోదాం అన్నట్టు వాళ్ళు ఉంటే మేము రాజకీయాలు ఏం వాట్ చేస్తామండి? ఏమన్నారు? వాళ్ళే దయాకర్రావుతో కలిసిపోయే ఆలోచన ఉన్నారు. నిజమా? నెక్స్ట్ అవసరమైతే దయాకర్రావు ఉడదన పెట్టి నిలబడతారు, వీళ్ళు పాలకుర్తి నిలబడతారు, టీఆర్ఎస్లో కూడా పోయి నిలబడతారు. అంటే ఝాన్సీ రెడ్డి గారు టీఆర్ఎస్కి వెళ్ళబోతున్నారా? అవసరమైతే పోతారండి. వాళ్ళకి పదవి కావాలి, డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు ఇచ్చిండు భగవంతుడు, 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి, పదవి కావాలి. రేపు ఒకవేళ పదవి కావాలన్నప్పుడు ఏం చేయాలి? ఎట్లాగో ఎమ్మెల్యే టికెట్ ఉంది కదా, ఎమ్మెల్యే టికెట్ ఇంకో కోడలు కోటి కావాలి, అత్త కోటి కావాలి, డాక్టర్ సాబ్ కోటి కావాలి. పైసలు ఉన్నాయి, ముగ్గురికైనా 3000 కోట్లు పెడతాని పైసలు ఉన్నాయి. పెడితే నిలబడతాని పైసలు పెడతారు. కాబట్టి దయాకర్రావు ఒకవేళ వద్దామా నేను పాలకుర్తి పోతాను అంటాడేమో, నేను ఒక పాలకుర్తి వదిలిపెట్టిపోతా మీకు ఉప చెప్తా అంటారు, ఇంకెవరిని పంపకుండా ఉండమని అంటారు. లేకపోతే ఇవే టీఆర్ఎస్లో పోయినా గెలుస్తుంది, గెలవడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రజలు న్యాయ నిర్ణయితారు. దయాకర్రావు ఇద్దరు అనుకుంటేనే కాదు కదా. ప్రజలు ఈ 5 ఏళ్లలో మన పరివర్తన ఎట్లది, మన పనితనం ఎట్లది, మనకి ఎట్లా చేసినాము ఏందనేది ప్రజలు ఆలోచిస్తారు కదా. యా, ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే గారు మిమ్మల్ని పిలిపించి మీకు కనుక బాధ్యత ఒప్పజెప్తే పలానా జెడ్పీటీసీ ఒక 2-3 మీరు డిసైడ్ చేయండి అని చెప్పేసి గెలిపించుకొని రండి అని అంటే నిజంగా గెలిపించుకునేంత ఇది ఉందా మీకు? మాకు ఇది ఉందా లేదా అనేది ఆమె తెలుసుకోవాలి, ఆమెకు తెలవాలి కదా. నీకు తెలియదా? యా, బట్ పొలిటికల్ డేస్ అనేది ప్రతిరోజు చేంజ్ అవుతా ఇంకా ఒకటి గుర్తుంచుకో, నా 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో నేను ప్యూర్ పొలిటీషియన్, ప్యూర్ రాజకీయ నాయకులు. నేను చేయగలుగుతానా లేదా, సమర్థత ఉన్నదా లేదా అని నాకు తెలుసు. ఎప్పటికప్పుడు రాజకీయాలు మారుతూ ఉంటుంది కదా. కానీ మారుతూ ఉంటాయి. ఎప్పుడు మారుతాయి, వేవు పరిస్థితులను బట్టి మారుతాయి. ఇవాళ ఒక పవర్ పార్టీలో ఉండి, ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఇవాళ గెలిపించుకోలేనంత అసమర్థులం కాదు. ప్రతిపక్షంలో ఉండి నీకు తెలుసో తెలియదు, నా ఊళ్ళో 2013లో టీఆర్ఎల్డీ పార్టీ తెచ్చి బోరింగ్ గుర్తు మీద నా ఊళ్ళో ఎంపీటీ సర్పంచ్ గెలిపించాను. మీరే నేను బ్యాక్ బోన్ నేనండి. ఓకే, నేను టీఆర్ఎల్లకు ఉద్యమంలో అజిత్ సింగ్ పార్టీలకు పోయినా. ఓకే, నేను దిలీప్ కుమార్ గారు పోయి అక్కడ గెలిపించుకున్నా, సింగిల్ విండోస్ డైరెక్టర్ గెలిపించుకున్నా. కపిల్ భాయ్ దిలీప్ కుమార్ గారు? ఎస్, ఓకే, గెలిపించుకుని నేను చేసిన. ఆనాటి నుంచి నేను 95 నుంచి ఇండిపెండెంట్ గెలిపించుకున్నా. 2001లో ఇండిపెండెంట్గా నా ఊళ్ళో ఎంపీటీసీని గెలిపించుకున్నా. మై గాడ్, నాకు చరిత్ర 95 నుంచి ఉన్నది. ఒక ఊరు కాదు కదా. నేను అమ్మాపురం నుంచి సొసైటీ డైరెక్టర్ గెలిచిన. నాకు ఇంతవంతో మండలంలో మాకు మేము ఏదో 1000 ఓట్లు 1,00,000 ఓట్లు అని చెప్పట్లేదు, కానీ మాకు ఇంతవంతో చెప్తే బాగు చేయకుండా చెడగొట్టే ఓట్లు ఉన్నాయి. చెడగొట్టే ఓట్లు ఉన్నాయా? మండలంలో నేను కిషోర్ రెడ్డి గారు తలుచుకుంటే 5-6 వేల ఓట్లు చెడగొలుగుతాం. చాలా. ఏ మండలం అది? తొర్రూరు మండలం, రాయపర్తిలో. ఒక తొర్రూరేనా? తొర్రూరు రాయపర్తిలో 2-3 వేలు చెడగొట్టగలుగుతాం. ఇంకా పాలకుర్తిలో ఒక 3-4 వేలు చెడగొట్టగలుగుతాం. ఇంకా పెద్దవంగర్లో ఒక 1000 నుంచి 1500 చెడగొట్టగలుగుతాం. 4 అయినాయి, ఇంకా 2. తర్వాత కొడకంలో ఒక 1000-1500 చెడగొట్టగలుగుతాం. ఇంకా ఇంకొక దేవరపూర్లో ఒక 1000 ఓట్లు చెడగొట్టగలుగుతాం. చాలదా? 10,000 ఓట్లు నియోజకవర్గం మొత్తంలో 15,000 చేయగలుగుతాం. చాలదా? నష్టం చేయం, కానీ మేము చేయం, పార్టీకి నష్టం చేయం. పార్టీ మీద ఇంకా విశ్వాసంతో ఉన్నాం, జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ మీద నమ్మకంతో ఉన్నాం. వాళ్ళు కూడా వదులుకొని మాకు వద్దులే ఎందుకు ఈ పంచాయతీ, ఆమెతో వీళ్ళతో పంచాయతీకి ఎందుకు అనుకుంటే వాళ్ళే అనుభవిస్తారు, మేము ఏం చేస్తాం దానికి. రైట్. సో ఇది ఏది ఏమైనప్పటికీ సమస్య అనేది పరిష్కారం అయితే మాత్రం పాలకుర్తి నియోజకవర్గంలో నిజంగా 6 ఎంపీపీలు 6 జెడ్పీటీసీలు ఖచ్చితంగా గెలుస్తుందనే కొంచెం ధీమా అయితే అవపడతా ఉంది. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్.